పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎందుకు కోరుకున్నారు? జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన పార్టీ మరో 5 ఏళ్లలో పటిష్టంగా మారాలి అంటే రూరల్ సెక్టార్లోనే గట్టిగా నిలబడాలని డిసైడ్ అయ్యారు. అందుకే పవన్ ఏరి కోరి మరీ గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు. దాంతో ఆయనకు పంచాయతీలు గ్రామాల మీద పట్టు పెరిగింది. ఇప్పుడు అనుకోని ఉపద్రవంగా వరదలు సంభవించాయి. దాంతో పవన్ కళ్యాణ్ గతంలో ఏ రాజకీయ నేత కూడా చేయని విధంగా తన సొంత నిధుల నుంచి భారీ విరాళాలు ఇచ్చారు. ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు. పవన్ అందులో 1 కోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కు, మరో 1 కోటి రూపాయలు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కు ఇచ్చి తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని చాటి చెప్పారు. ఏపీకి డిప్యూటీ సీఎం అయినా కూడా తెలంగాణ మీద తన ప్రేమ అభిమానం సరి సమానంగా ఉన్నాయని పవన్ చాటి చెప్పారు. మరోవైపు చూస్తే ఏకంగా 4 కోట్ల రూపాయలు ఆయన 400 గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 రూపాయల వంతున వరద సహాయక చర్యల కోసం ఇవ్వటం అంటే అది గ్రేట్ అనే చెప్పాలి. అది కూడా అరుదైన విషయంగానే అంతా చూస్తున్నారు. ఎందుకంటే వరదలు వస్తే ప్రభుత్వానికే నేరుగా సాయం అందిస్తారు తప్పించి గ్రామాలకు ఇవ్వరు. వారు మళ్ళీ ప్రభుత్వానికి నివేదించుకోవాలి. అప్పుడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలి. ఆ తతంగానికి చాలా సమయం పడుతుంది. అందుకే ప్రభుత్వం సాయం వచ్చేంత వరకు వేచి ఉండకుండా దెబ్బతిన్న పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 రూపాయలు ఇవ్వటం అంటే మంచి పని అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ పంచాయతీలకు 1,00,000 చొప్పున ఇవ్వటం ద్వారా పంచాయతీల మనసు చూరగొన్నారు. ఏపీలో ఏకంగా 6 జిల్లాల్లో దాదాపుగా 400 పంచాయతీలు చిక్కుకొని దెబ్బతిన్నాయి. దాంతో వాటిని గుర్తించి సహాయం చేస్తామని మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్పారు. ఈ నెల 9న సోమవారం ప్రతి పంచాయతీకి 1,00,000 రూపాయల వంతున ఆర్థిక సాయం అందించేందుకు, వాటిని ఆదుకునేందుకు జనసేన నేతలు, కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పంపిణీ చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి, అలాగే ఆస్తుల పరిరక్షణకు, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాల నిర్వహణకు వినియోగించాలని నాదెళ్ల సర్పంచ్లను కోరారు. మొత్తానికి జనసేనకు ఇది రాజకీయంగా కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఏపీలో మొత్తం 13,000 పంచాయతీలు ఉంటే అందులో 3వ వంతు పంచాయతీలకు ఈ భారీ సాయం వల్ల జనసేన క్షేత్రస్థాయిలో మంచి పట్టు సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.